మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 140. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకోసారి వైషు క్యారెక్టర్ గురించి నా దగ్గర తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను అని చెప్పి అక్కడి నుండి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు విక్రమాదిత్య. రిత్విక్ వెళ్తున్న విక్రమ్ వైపు చూసి, ఏంటి వీళ్ళిద్దరి ప్రేమ ఇంత స్ట్రాంగ్గా? వైష్ణవిపై నేను ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా తను కొంచెం కూడా నా ప్రేమకి కరగడం లేదు. పోనీ విక్రమాదిత్యకి వైష్ణవిపై అనుమానం వచ్చేలా చేద్దామని ప్రయత్నిస్తే అసలు ఈ విక్రమాదిత్య నా మాట వింటే కదా చివరికి నా ప్లాన్ ఇలా బెడిసికొట్టింది అని బాధపడుతూ ఉంటాడు రిత్విక్. విక్రమాదిత్య ఫ్లాట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని రిత్విక్ చూపించిన ఫొటోస్ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. విక్రమ్ మనసులో, నిన్ను ఎప్పటికీ అనుమానించలేని వైష్ణవి, వాడు కావాలనే మనిద్దరి మధ్య దూరం తేవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయం నీకు ఎలా చెప్పాలి? నువ్వింకా వాడిని నమ్ముతున్నావు. లేదు, నువ్వు ఈ విషయం త్వరగా తెలుసుకోవాలి అని అనుకుని వెంటనే తన మొబైల్లో ఉన్న పిక్స్ని వైష్ణవి మొబైల్కి షేర్ చేసి రూమ్లోకి వెళ్ళి వైష్ణవి పక్కన పడుకుని తనని దగ్గరికి తీసుకుని విక్రమాదిత్య ఆలోచిస్తూ అలాగే పడుకుని ఉంటాడు. అలా ఒక గంట తర్వాత వైష్ణవికి నెమ్మదిగా మెలకువ వస్తుంది. వైష్ణవి లేవడం విక్రమ్కి తెలుస్తున్నా కూడా తను ఏమీ మాట్లాడకుండా అలాగే కళ్ళు మూసుకుని ఉంటాడు. వైష్ణవి లేచి ఒక క్షణం జరిగింది గుర్తుకు రాగానే, విక్రమ్ గారు లేచిన తర్వాత ఈ రిత్విక్ గురించి మొత్తం చెప్పాలి. అసలు రిత్విక్ బిహేవియర్ నాకు కొంచెం కూడా నచ్చడం లేదు అని మనసులో అనుకుంటుంది. అలాగే పక్కనే టేబుల్ పైన ఉన్న మొబైల్ తీసుకుని ఏవో మెసేజెస్ వచ్చాయని ఓపెన్ చేసి అందులో ఉన్న ఫొటోస్ చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన కళ్ళని తానే నమ్మలేనుగా అనిపిస్తుంటే ఒక్కసారిగా తన చేతిలో ఉన్న మొబైల్ని వదిలేస్తుంది. విక్రమ్ మనసులో, వాడికి నేను ఇచ్చిన కోటింగ్ సరిపోదు వైష్ణవి, నువ్వు ఈ విషయంలో వాడిని నిలదీస్తేనే ఇంకొకసారి ఇటువంటి తప్పు చేయకుండా ఉంటాడు అని మనసులో అనుకుంటూ వైష్ణవిని గమనిస్తూ ఉంటాడు. వైష్ణవి కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. తనకి ఎంతో సహాయం చేసిన రిత్విక్ అలా డ్రింక్ చేస్తూ ఉండడం చూసి తట్టుకోలేక తనకి హెల్ప్ చేసి తనే బ్రతిమలాడటం వలన ఫ్లాట్లో ఉంది వైష్ణవి. అలాంటిది రిత్విక్ కావాలని తనని ఇలా నెగిటివ్గా ప్రూవ్ చేస్తుంటే వైష్ణవి తట్టుకోలేకపోతుంది. వెంటనే పక్కకు తిరిగి చూస్తుంది. విక్రమ్ కళ్ళు మూసుకుని ఉండడం చూసి, విక్రమ్ గారు ఈ ఫొటోస్ చూసారా? విక్రమ్ గారే కదా నాకు ఈ ఫొటోస్ పంపించారు. అంటే రిత్విక్ విక్రమ్ గారికి పంపించాడా? నిజంగానే నేను రిత్విక్కి కావాలని దగ్గరగా ఉన్నాను అని అనుకుంటారేమో. ఒకవేళ విక్రమ్ గారికి ఈ ఫొటోస్ని తప్పుగా చూస్తే అని అనుకోగానే తన కళ్ళు ఇంకా వర్షిస్తాయి. వెంటనే కింద పడిన మొబైల్ తీసుకుని స్పీడ్గా అక్కడి నుండి రిత్విక్ ఫ్లాట్కి వెళ్తుంది. వైష్ణవి వెళ్ళడం చూసి విక్రమాదిత్య కూడా వైష్ణవికి తెలియకుండా రిత్విక్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి బయటే డోర్ దగ్గర నిలబడి ఉంటాడు. రిత్విక్ చైర్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటాడు. వైష్ణవి ఫ్లాట్లోకి అడుగు పెట్టగానే రిత్విక్ అని గట్టిగా అరుస్తుంది. వైష్ణవి అరుపుకి ఉలిక్కిపడి చూస్తాడు రిత్విక్. వైష్ణవి చాలా కోపంగా కనిపిస్తుంటే తనకి ఏమీ అర్థం కావడం లేదు. నిజానికి తను తీసిన ఫొటోస్ వైష్ణవి చూడాలని అనుకోలేదు రిత్విక్. అలా చూస్తే తనని నెగిటివ్గా అనుకుంటుందని కావాలని వైష్ణవికి ఆ ఫొటోస్ పంపించలేదు. కానీ వైష్ణవి ఎందుకంత కోపంగా ఉందో అర్థం కావడం లేదు రిత్విక్కి. వైష్ణవి చాలా సీరియస్గా రిత్విక్ దగ్గరికి వచ్చి చంప మీద చెల్లుమని కొడుతుంది. రిత్విక్, వైషు ఏం చేస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతాడు. వెంటనే వైష్ణవి, ఛీ, అసలు నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒకప్పటి నా ఫ్రెండ్వేనా? ఇంత నీచంగా ఎలా తయారయ్యావు? అసలు ఈ ఫొటోస్ ఏంటి అని
తన మొబైల్ ఓపెన్ చేసి ఫొటోస్ చూపిస్తుంది. రిత్విక్కి వాటిని చూడగానే వైష్ణవికి ఫొటోస్ గురించి తెలిసిందని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు రిత్విక్. ఈ ఫొటోస్ విక్రమ్ గారికి చూపించి ఏం చేద్దామని అనుకున్నావు నువ్వు? ఇప్పుడు ఈ ఫొటోస్ని నువ్వు విక్రమ్ గారికి పంపించావు. విక్రమ్ గారు నాకు సెండ్ చేశారు. నేను విక్రమ్ గారికి నా ఫేస్ని ఎలా చూపించాలి? నువ్వే కదా ఆ రోజు ఫోన్ చేసి చచ్చిపోతున్నాను రమ్మంటే కదా నేను నీ ఫ్లాట్కి వచ్చింది. నువ్వు డ్రింక్ బాటిల్స్ ఎదురుగా పెట్టుకుని తాగుతూ ఉంటే ఒక ఫ్రెండ్గా అది చూడలేక నీకు సహాయం చేద్దామని నిన్ను ఒక తండ్రి స్థానంలో ఉండి లేపి సోఫాలో కూర్చోబెడితే దానిని కూడా నువ్వు తప్పుగా చిత్రీకరించావు. అసలు ఈ ఫోటో ఏంటి? నేను నిన్ను సోఫాలో కూర్చోబెట్టేటప్పుడు కావాలనే నువ్వు నా చేతిని పట్టుకుని నీ మీదకి లాక్కొంటే తాగిన మత్తులో అలా చేస్తున్నావని అనుకుని నీ మీద పడకుండా సోఫా ఎడ్జ్ని గట్టిగా పట్టుకున్నాను. కానీ అసలు ఈ ఫోటో ఎలా ఉందో తెలుసా? నేను కావాలని నీ మీద పడుతున్నట్టుగా చిత్రీకరించావు. అసలు నీ క్యారెక్టర్ ఇదేనా? ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర నటించావా? నేనే పిచ్చిదానిలాగా నిన్ను నమ్మానా? నన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నావే, ఇదేనా నీ ప్రేమ? కనీసం నన్ను ఒక ఫ్రెండ్గా అయినా భావిస్తున్నావా? నువ్వు నిజంగా అలా అనుకుంటే నా సంతోషం కోరుకునేవాడివి. ఇలా నన్ను బ్యాడ్గా క్రియేట్ చేయాలని అనుకునేవాడివి కాదు. నేను నువ్వు పడుకున్న తర్వాత ఫ్లాట్కి వెళ్దాం అని అనుకుంటే నాకు భయంగా ఉంది అని ఇక్కడే ఉండమని చెప్పావు. ఎక్కడైనా బిడ్డ భయపడితే కన్న తల్లి అక్కున చేర్చుకుంటుంది. అలాగే ఆ సమయంలో నేను ఒక తల్లిగా అనుకుని ఇక్కడ ఉన్నాను. కానీ నువ్వు ఏం చేశావు? పడుకున్నట్టు నటించావు. నేను పడుకున్న తర్వాత కావాలని నా భుజంపై పడుకుని నీ ఇష్టం వచ్చినట్లు ఫొటోస్ తీశావు. ఇప్పుడు ఇవన్నీ నిజం అనుకుని విక్రమ్ గారు నమ్మితే నా పరిస్థితి ఏంటి? ఇంత నీచానికి ఎలా దిగజారావు రిత్విక్? అసలు నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశానా అని అనిపిస్తుంది. ఇంకెప్పుడు నీ ముఖం కూడా నాకు చూపించకు అని వైష్ణవి అనగానే రిత్విక్ కళ్ళ వెంట అప్పటికే నీళ్లు వస్తూ ఉంటాయి. వైషు ప్లీజ్ అని వైష్ణవిని టచ్ చేసేసరికి నన్ను ముట్టుకున్నావంటే నేనిక్కడే చచ్చిపోతాను. అసలు నాకు నీ స్పర్శ కూడా నచ్చడం లేదు. ఇన్ని రోజులు నేను నీతో ఎలా ఉన్నానో నాకు అర్థం కావడం లేదు అని ఏడుస్తూ మాట్లాడుతుంది. ప్లీజ్ వైషు, నేను చెప్పేది కొంచెం విను. నువ్వు ఇంత హార్ష్గా మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నాను. నిన్ను వదులుకోలేక నేను ఇలా చేశాను తప్ప నిన్ను బ్యాడ్గా చిత్రీకరించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా వైషు అని రిత్విక్ అనగానే ఇంకేం మాట్లాడకు, ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించుకు. నేను నిన్ను నమ్మినందుకు నాకు బాగా బుద్ధి వచ్చేటట్టు చేశావు అని అక్కడే మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తుంది వైష్ణవి. అప్పటి వరకు వీళ్ళ మాటలు వింటున్న విక్రమాదిత్య వైష్ణవి ఏడ్చేసరికి భరించలేక వెంటనే పరిగెట్టుకుని వైష్ణవి దగ్గరికి వస్తాడు. వైష్ణవి విక్రమ్ని చూడగానే విక్రమ్ని గట్టిగా హత్తుకుని, మీరు చెప్పింది నిజమే విక్రమ్ గారు, నేను అనవసరంగా ఈ రిత్విక్ని నమ్మాను. ఈరోజు నన్ను ఇలా క్యారెక్టర్ లేని దానిలాగా చిత్రీకరించాడు. నేను ఏ తప్పు చేయలేదు విక్రమ్ గారు, ప్లీజ్ నన్ను నమ్మండి అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.